ఇవాళ వీడియోలో ఇది మనకు ఎస్వి అంటారండి, అంటే సాలినైడ్ వాల్ వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది కదా, దాంతో మెయిన్గా ఇదొక పార్ట్ అనమాట. మెయిన్ పార్ట్ ఇది. మనము ఏదైతే ఫిల్టర్ ఉంటుంది కదా, వాటర్ ఫిల్టర్ ఉంటుంది కదా, అది మిషన్ బంద్ అయిన తర్వాత, అంటే మనకు ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత మిషన్ బంద్ అవుతుంది కదా, ఆ బంద్ అయిన తర్వాత వేస్ట్ వాటర్ మనకు కంటిన్యూగా పోకుండా బంద్ చేయడం కోసము ఈ సాలినైడ్ వాల్ అనేది ఉంటుంది. ఒకవేళ మనకు మిషన్ ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది కదా, అయినా కూడా మనకు వేస్ట్ వాటర్ కంటిన్యూగానే పోతుంటుంది అనమాట. అలా కంటిన్యూగా పోయినా డ్రాప్ పోయినా కూడా మనకు ఈ సాలినైడ్ వాల్ అనేది ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ మనకి సాలినైడ్ వాల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం ఇది కొత్తది చేంజ్ చేసుకోవాలి. లేదా మనకు మైనర్ రిపేర్ ఇచ్చి ఏదన్నా మనకు లోపల ఏదైనా నల్కలు ఉంటాయి కదండి, ఏదైనా కార్బన్ షిప్స్ అవన్నీ దీని లోపల పడ్డాయి అనుకోండి, ఆ లోపల ప్లంజర్ ఉంటుంది అనమాట. ఆ ప్లంజర్ ఆన్ కాకపోయినా కూడా మనకి ఇది ప్రాబ్లం వస్తుంది, ఆ వేస్ట్ వాటర్ కంటిన్యూగా పోతుంది. దీన్ని మనము క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ క్లీన్ చేసినా కూడా మనకి ఇది పని చేయలేదు అనుకోండి, అప్పుడు మనం ఇది కొత్తది అనేది మార్చుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మీకు ఇది పాతదండి, ఇది ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, ఇది కంటిన్యూగా వాటర్ పోతుందని నేను ఇది పాతది తీసుకొచ్చిన మీకు చూపెట్టడం కోసము. ఫస్ట్ మనము ఈ వాటర్ కనెక్షన్ ఇచ్చి ఇది వాటర్ బంద్ అవుతుందా లేదా అనేది మీకు చూపిస్తాను. తర్వాత మనము ఈ స్క్రూలు ఉంటాయి కదా, ఇది ఓపెన్ చేసి లోపల మనకి ఏ ప్రాబ్లం ఉంది, ఎందుకు మనకు అది బంద్ కావట్లేదు అనేది చూపించి అది క్లీన్ చేస్తామండి. ఆ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టి మనకు అది కరెక్ట్ ఉందా లేదా అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు ఇది కనెక్షన్ ఇచ్చి చూపిస్తాను, ఆ వాటర్ ఎలా పోతుంది అనేది మీకు తెలుస్తుంది. చూడండి, ఇది మనకు ట్యాప్ నుంచి వచ్చిన పైప్ లైన్ అండి. ఇది అలా ఇక్కడ చూడండి ఆరో మార్క్ ఉంది చూడండి. ఇక్కడ ఇది అవుట్లెట్ అనమాట. ఆరో మార్క్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది అవుట్లెట్, ఇది ఇన్లెట్ అవుట్లెట్ అనేది కంపల్సరీ చూసుకుని పెట్టుకోవాలి మీరు. ఇది ప్రెస్సింగ్ అండి. ఇది మనకి ఎంత గుంజినా రాదు, మనకి ఇక్కడ లాక్ ఉంటుంది చూడు, ఈ లాక్ తీసి ఇట్లా అంటేనే వచ్చేస్తుంది. తర్వాత మామూలుగా పెట్టేటప్పుడు ప్రెస్సింగ్ పెట్టాలా. ఇప్పుడు మనం ట్యాప్ ఆన్ చేస్తా చూడండి. చూడండి, మనము దీనికి కనెక్షన్ ఇవ్వలేదు చూడండి, అయినా కూడా మనకు కంటిన్యూగా వాటర్ పోతుంది అనమాట. ఇలా వాటర్ పోయిందంటేనే మనకు ప్రాబ్లం ఉన్నట్టు. ఇది వాటర్ పోకూడదు అనమాట. ఇప్పుడు మనకు కనెక్షన్ ఏదన్నా పవర్ సప్లై అయినప్పుడు మాత్రమే ఇది వాటర్ పోవాలి. పవర్ ఎప్పుడైతే మన దీనికి బంద్ అయిపోతుందో ఇది బంద్ కావాలన్నమాట. కానీ ఇప్పుడు మనం పవర్ ఇవ్వలేదు కదా, అయినా కూడా మనకు కంటిన్యూగా పోతుంది చూడండి. ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసి అసలు లోపల ఏ ప్రాబ్లం ఉందనేది చూపిస్తాను. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఆ అడాప్టర్ పెట్టి అసలు చెక్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి, ఫస్ట్ మనము ఇది ఓపెన్ చేయాలంటే ఇక్కడ స్క్రూ ఉంచండి, ఇది ఓపెన్ చేయాలా. ఇది మనకు 2 పార్ట్స్ ఉంటుంది అన్నమాట. ఇది మనకు వైండింగ్ ఉంటుంది దీంట్లో. ఇది మామూలుగా మన మోటార్ వైండింగ్ ఎలా ఉంటుందో అలా వైండింగ్ ఉంటుందండి. ఇది ఇక్కడ తర్వాత మనకు ఇక్కడ 2 స్క్రూలు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఈ 2 స్క్రూలు ఓపెన్ చేయాలా. చూడండి, ఇది మూమెంట్ ఉంటుంది అన్నమాట. ప్లంజర్ ఇది స్టక్ అయిపోయింది చూడండి, ప్లంజర్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి, మనకి ఇక్కడ మొత్తం స్కేలింగ్ పట్టేసింది చూడండి. ఇదంతా ఈ స్కేలింగ్ బట్టినా కూడా మనకు ఆ ప్లంజర్ అనేది కరెక్ట్ పనిచేయదు అనమాట. ఇదేంటంటే కరెక్ట్ బట్ట అయిపోతుంది కదా పైన, ఆ బట్ట అయినప్పుడు వాటర్ అనేది లీకేజ్ కాకుండా అనమాట. చూడండి, మొత్తం స్కేలింగ్ వచ్చేసింది చూడండి.
ఇదంతా బాగా వాటర్లో క్లీన్ చేయాలండి ఇది మొత్తం. చూడండి ఇదంతా స్కేలింగ్ పెట్టి మట్టి పట్టేసింది చూడండి మొత్తం. ఇది కూడా ఇదంతా క్లీన్ చేసుకొని పెట్టాలి. మీకు క్లీన్ చేసి చూపించా చూడండి. తర్వాత ఈ రెండు క్లీన్ చేసి మంచిగా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇవన్నీ క్లీన్ చేసుకొచ్చాను చూడండి. ఇట్లా మనకి ఏది కూడా మట్టి లేకుండా ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోండి. ఏదైనా చాకుతోటి క్లీన్ చేసుకోండి. ఇది ఉంది కదా, ఈ రబ్బర్ వాచర్ ఉంది కదా, ఇది డిస్టర్బ్ కాకూడదు అనమాట. దీని మీద ఏమన్నా కాట్లు పడ్డాయి అనుకోండి, మీకు వాటర్ అనేది స్టాప్ కాదు, కంటిన్యూ పోతూనే ఉంటుంది. అందుకని దీన్ని మెల్లగా క్లీన్ చేసుకోవాలా. ఈ రబ్బర్ వాచర్ మెయిన్ అనమాట. తర్వాత ఈ లోపల కూడా మంచి క్లీన్ చేసుకోవాలా. సైడ్లో ఏమి ఉండకూడదు. ఇది కూడా క్లీన్ చేసుకోవాలా. ఇక్కడ ఏంటంటే మన కార్బన్ చిప్స్ కానీ మట్టి కానీ ఉంది కదా, ఆ చిన్న ఓల్ మాదిరి ఉంది కదా, అక్కడ టచ్ అయినా కూడా మీకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈ రబ్బర్ వాచర్ ఉంటుంది కదా, ఈ రబ్బర్ వాచర్ అనేది ఆ చిన్న ఓల్ ఉంటుంది సెంటర్లో, దానికి బట్ట అయిపోద్ది అనమాట. ఇక్కడ బట్ట అయిపోద్ది. ఎప్పుడైతే బట్ట అయిపోద్దో మనకు వాటర్ అనేది బంద్ అయిపోతుంది. మెయిన్గా ఏంటంటే మనకి చూడండి, ఇది ఉంది కదా ప్లంజరు, ఈ ప్లంజర్ మూమెంట్ ఉండాలి. ఇట్లా మూమెంట్ రావాలా. ఇప్పుడు ఇంతకుముందు ఏమైంది, ఇట్లా స్టక్ అయిపోయింది అనమాట. స్టక్ అయిపోయి పైకి రావట్లేదు. అందుకని ఇప్పుడు మనం క్లీన్ చేసినాం కదా, ఇప్పుడు చూడండి మూమెంట్ ఇట్లా ఉండాలి. మీకు అడాప్టర్ పెట్టి చూపిస్తా చూడండి. ఇప్పుడు మనకి ఇది ఎలా ఫంక్షన్ చేస్తుందో చూడండి. మనం ఇప్పుడు అడాప్టర్ పెట్టాను చూడండి. ఇక్కడ పవర్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇది ఛార్జర్ అడాప్టర్ అంటారు అనమాట. చూడండి ఇది 24 volts ఉంటుంది. సేమ్ మనం మామూలుగా ఎస్ఎంపిఎస్ ఎలాగ ఉంటుందో ఇది కూడా ఛార్జర్ అడాప్టర్ అంటారు దీన్ని. ఇది కూడా సేమ్ ఉంటుంది, పవర్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ ఎస్ఎంపిఎస్ ఇక్కడ మనకు లైట్ వస్తుంది కదా, అయినా కూడా మనకి ఇది పనిచేసి ఒక్కోసారి మనకి లైట్ వచ్చినా కూడా మనకి ఇక్కడ పవర్ అనేది సప్లై కాదనమాట. అప్పుడు మనము ఈ ఎస్ఎంపిఎస్ని ఎలా చెక్ చేసుకోవాలో చూడండి. ఇది చిన్నగా టచ్ చేయండి, ఆ స్పార్క్ అనేది వస్తుంది. చూడండి ఎలా టచ్ చేయాలంటే చూడండి, ఇలా మెరసాల. ఇలా మెరిసింది అనుకోండి, మీకు ఇది కరెక్ట్ ఉన్నట్టు అనమాట ఎస్ఎంపిఎస్. ఇప్పుడు మనము దీన్ని చెక్ చేద్దాం చూడండి. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్గా వైండింగ్ ఉంటుంది అనమాట. మన మోటార్ వైండింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకవేళ ఇదిగిన ఖరాబ్ అయింది అనుకోండి, వైండింగ్ లోపల ఏమన్నా ప్రాబ్లం వచ్చి వాటర్ ఏమన్నా లీకేజ్ అయ్యి దీంట్లో పడి కాలిపోయింది అనుకుంటే ఇంకా మీకు ఇది పనిచేయదండి. ఇది మనకు వైండింగ్ కరెక్ట్ ఉండి మనకు ఇదేమన్నా ప్లంజర్ ప్రాబ్లం ఉంటే మనం అప్పుడు చెక్ చేసుకోవచ్చు. అందుకని ఇది పోయిందంటే కన్నా మీరు కొత్తది వేసుకోవాల్సిందే. ఫస్ట్ ఇది ఎలా ఉందనేది చెక్ చేద్దాం. ఇది అడాప్టర్ నుంచి డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు, ఏం కాదు మనకు. ఇది దీనికి 24 volts అడాప్టరే కాబట్టి చూడండి. ఇప్పుడు మనకు ఆన్లోనే ఉంది ఇది. ఇప్పుడు చూడండి, మనం స్క్రూ డ్రైవర్తో మనకి టచ్ చేయండి. చూడండి టచ్ అయ్యింది, మనకు మ్యాగ్నెటిక్ వచ్చింది చూడండి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ దీనికి ఖర్చుకుని చూడండి. అంటే దీనికి సప్లై అవుతుంది. సప్లై అయితే మనకి ఇలా మ్యాగ్నెటిక్ ఇలా మన అయస్కాంతం మ్యాగ్నెటిక్ ఎట్లా అయస్కాంతం ఎలా ఖర్చుకుంటుంది అలా వచ్చేస్తుంది అనమాట. ఇక చూడండి, ఇప్పుడు నేను ఈ వైర్ తీసేస్తా చూడండి, ఆటోమేటిక్ కింద పడిపోతుంది అది. చూడండి వైర్ తీసేసిన కదా, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఖర్చుకోదు మనకి. దీని పవర్ అంటే దీనికి మ్యాగ్నెటిక్ వచ్చింది అనుకోండి, ఇట్లా మీకు ఇది కరెక్ట్ ఉన్నట్టు. చూడండి ఇది మళ్ళీ నేను ఇది మీకు పవర్ సప్లై పెడతా చూడండి.
ఇట్లా అనమాట. ఇది ఓకే ఉంది మనకు, ఇదేం ప్రాబ్లం లేనట్టు. ఇప్పుడు మనము ఈ ప్లంజర్ పెట్టి చెక్ చేద్దాం. చూడండి ప్లంజర్ ఉంది కదా, ఈ ప్లంజర్ పెట్టాను. ఇట్లా మనం ప్రెస్ చేయంగానే ఏమైందంటే అది లోపల సెట్ కావాలన్నమాట. ఆ మ్యాగ్నెటిక్ ఇట్లా తీసుకోవాలి, గుంజుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఎంతైనా రాదన్నమాట. ఇప్పుడు ఆన్ అయినట్టు, మనకు ఆన్ అయితే మనకు వాటర్ ఫ్లో కంటిన్యూగా పోతుంటుంది. ఎప్పుడైతే మనకు ఈ పవర్ సప్లై ఆగిపోతుంది కదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పవర్ సప్లై అయింది కదా, ఇది ఆగిపోతుంది, తీసేస్తా. చూడండి అది కింద పడిపోయింది. చూడండి అది చూడండి, ఇది ఎగిరి కింద పడిపోయింది కదా, అట్లా. ఇప్పుడు మళ్ళీ దీనికి పవర్ సప్లై ఇస్తా. చూడండి సప్లై ఇచ్చాను కదా, ఇట్లా ఆగి. చూడండి అది మ్యాగ్నెటిక్ దాన్ని పట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ ఎంత గుంజినా రాదన్నమాట మనకి ఇది. ఇప్పుడు ఎప్పుడైతే మనకు పవర్ సప్లై ఆగిపోతుంది కదా, అప్పుడు ఇది పైకి లేచిపోతుంది. చూడండి ఇప్పుడు కింద పడిపోయింది. ఇది అంటే ఇది ఓకే ఉన్నట్టు అనమాట. ఈ ప్లంజర్ కూడా మనకు కరెక్ట్ ఉంది. ఇప్పుడు క్లీన్ చేసినాం కదా, ఇది ఓకే. ఈ పవర్ సప్లై పెట్టలేదు అనుకోండి, ఇది మీకు ఎంతన్నా లోపలికి వెళ్ళదన్నమాట. ఇప్పుడు మనము ఇది డైరెక్ట్ యాసిటీజ్ మళ్ళీ ఇది నేను ఫిట్ చేసి మీకు వాటర్ లీకేజ్ అవుతుందా లేదా అనేది చూపిస్తా. చూడండి మనం ఫిట్ చేసేటప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఈ రబ్బర్ ఓరింగ్ ఉంది కదా, ఈ ఓరింగ్ అనేది మిస్ కాకూడదు. ఇది మిస్ అయింది అనుకోండి మీకు లీకేజ్ అవుతుంది. అందుకని ఫస్ట్ మనకు ఓరింగ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఓరింగ్ వస్తుంది దీనికి. తర్వాత ప్లంజర్ ఉంది చూడండి, ఇది మనకు స్క్రూ ఫిట్ చేసుకోవడం కోసం అనమాట ఈ వాచరు. తర్వాత దీంట్లో వేసేసారు. ఇట్లా పెట్టుకొని మనకు ఈ స్క్రూస్ ఉన్నాయి చూడండి, ఈ సెట్ చేసుకొని ఇక్కడొకటి స్క్రూ ఇటు సైడ్ నుంచి ఫిట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మనం ఇది పెట్టాం కదా, ఈ వాటర్ సప్లై కూడా ఇచ్చాను. చూడండి ఇది ఇన్లెట్లో పెట్టాను. ఇక్కడ చూడండి ఇది అవుట్లెట్, ఇది ఇన్లెట్. ఇది వాటర్ సప్లై ఉందన్నమాట దీనికి. ఇప్పుడు దీనికి పవర్ సప్లై కూడా ఇచ్చాను. చూడండి ఇది జాయింట్ కాకుండా చూసుకోవాలా, సప్లై ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాటర్ అయితే మనకు లీకేజ్ కావట్లేదు, బయటికి వాటర్ పోవడం లేదు. చూడండి ఇప్పుడు వాటర్ ఉంది దీనికి సప్లై. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తాను. చూడండి వాటర్ సప్లై. ఇప్పుడు స్విచ్ బంద్ చేస్తా. చూడండి మనకి వాటర్ బంద్ కావడం అని కాదు, ఈ డ్రాప్ కూడా పోకూడదు. డ్రాప్ పోయినా కూడా మనకి ఇది ప్రాబ్లం ఉన్నట్టు. మనకి ఏంటంటే ఒక 1 minute అట్లా చెక్ చేసుకొని ఏమన్నా వాటర్ సైడ్లో ఉన్నాయి పోతాయి, అదేం కాదు. మొత్తం మరీ కంటిన్యూగా డ్రాప్ పడి దార మాదిరి పడకూడదు అనమాట. దార మాదిరి పడ్డా కూడా ఇది పని చేయనట్టు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తా. చూడండి ఇంకోటి కొన్నిసార్లు మనకు ఈ ఫ్లో తక్కువ ఉంటుంది, అవి కూడా ఉన్నా కూడా ప్రాబ్లం ఉన్నట్టు అండి, అది కూడా చూసుకోవాలా. ఇప్పుడు బంద్ చేస్తా. చూడండి బంద్ అయిపోయింది. అంటే ఇది ఓకే ఉన్నట్టు, ఇప్పుడు పని చేస్తున్నట్టు అనమాట. ఇది మనం వాడుకోవచ్చు. ఒకవేళ ఇది పని చేయలేదనుకోండి, మనం అప్పుడు కొత్తది మార్చుకోవాలా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరే ఏదన్నా ఇలాంటి కొత్త వీడియో వచ్చిందనుకోండి మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి.